ఈరోజు న్యూస్ పేపర్లో న్యూస్ ఏంట్రా? ఏముంది అంత రొటీనే, రైతు ఆత్మహత్యలు. మందు కొడితే పొలంలో పురుగులైనా చచ్చిపోతాయి కానీ వీళ్ళ ఆత్మహత్యలు ఆగవు. ఏం చదువులో ఏమో మొన్నే మా వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది, రేపే జాయినింగ్ అంట. ఏం సుబ్బయ్య మీ అబ్బాయి ఏం చదువుతున్నాడు? మా వాడు లండన్లో డాక్టరేట్ చేస్తున్నాడు. మరి మీ అబ్బాయి ఏం చేస్తున్నాడు రాజన్? మా వాడు అమెరికాలో బిజినెస్ చేస్తున్నాడు. మరి మీ వాడు ఏం చేస్తున్నాడు శ్రీను? మా వాడు రైతు. రైతా? వాడు రైతా? ఏంటి శ్రీను, మనం ఎలాగో రైతులమే, కనీసం మన పిల్లలైనా గొప్ప చదువు చదివించాలి కదా. నాకైతే డబ్బు ఉంది, నీకు అది కూడా లేదు. ఫ్రెండ్ అని నా పొలంలో పనిచ్చా. నీ అబ్బాయిని చదివిస్తేనే కదా నీ బతుకు మారేది. ఏమో అతనికి చదువు రాదేమో. మా అబ్బాయి చదువు రాక రైతు కావాలనుకోలేదు. భరతమాత రుణం తీర్చుకోవడం కోసం రైతుగా మారి కొంతమందికైనా అన్నం పెట్టాలని రైతుగా మారి. ఎన్ని సీను రైతు రైతు అంటావు? గాలి మారుతుంది, నీరు మారుతుంది, మట్టి మారదు. మట్టి నంపున మీ రైతులు మారరు. మంచి చనిపోయాక మట్టిలో కలుస్తారు, కానీ మీ రైతులు మాత్రం చీడ పురుగులాగా ఆ మట్టినే పట్టుకొని జీవిస్తారు. ఏంటి అలా? ఏం లేదురా, అతని కొడుకుని రైతు అన్నందుకు బాధపడి వెళ్ళిపోతున్నాడు. నాన్న చూడు నాన్న, మీ అబ్బాయి చూడడానికి కొంచెం హీరోలా ఉన్నాడు కదా. ఏంటి నాన్న, నేను హీరోలా రెడీ అయ్యి వచ్చాను, మీరు దేని గురించి బాధపడుతున్నారు? ఏం లేదురా. నా ఆనందాన్ని కోరుకునే నీ కళ్ళు దేని గురించో బాధపడుతున్నాయి నాన్న. అసలు ఏం జరిగింది నాన్న, చెప్పు నాన్న, అసలు ఏం జరిగింది? నాన్న, నీకు చదువు రానందుకు నాకు బాధగా లేదు నాన్న. రైతులను చీడపురుగులు అన్నారు నాన్న. చీడపురుగులు అన్నారు, అందుకే బాధగా అనిపించింది. వాళ్ళ సంగతి చెప్తాను నాన్న, సంగతి చెప్తాను. నాన్న, మనం రైతులం, శాంతంగా ఉండడమే మనకు తెలుసు. వద్దు, ఏదో ఒక రోజు రైతుల గొప్పతనం వాళ్ళు తెలుసుకుంటారు. సరే నాన్న, నువ్వు చెప్పింది వింటాను. నాన్న, పొలానికి మందు కొట్టాలి, మందులు తీసుకురా. సరే నాన్న. రే సుమన్, జరా. చెప్పండి సార్. ఒరే సుమంత్, మా అబ్బాయి అమెరికా నుంచి, వీళ్ళ అబ్బాయి లండన్ నుంచి వస్తున్నారు. కొద్దిగా ఇంట్లో సామాన్లు ఇంట్లో ఒప్పుకోరు. సారీ సార్, మా నాన్నగారు నాకు పన్నప్ప చెప్పారు. లుంగి కట్టుకొని టవాలు చుట్టుకొని పొలంలో అటు ఇటు తిరిగి నీకేం పని ఉంటుందిరా? ముందు వెళ్ళి చెప్పింది చేయరా. నన్ను క్షమించండి సార్. ఏంట్రా ఇందాక నుంచి చూస్తున్నాను, మా పొలంలోనే పనిచేస్తూ నేను చెప్పిన పనే చేయనంటావా? అలాంటప్పుడు మీ రైతులకు మాకు తేడా ఏంట్రా? ఇదే సార్ మీ రైతుకు మాకున్న తేడా. నేను ఆగరా.
ఇందాక నుంచి చూస్తున్నా. ఏంట్రా మీ రైతుల గొప్పతనం చెప్పరా. ఆకలితో తను చనిపోయినా పర్వాలేదు కానీ ఏ ఒక్కరు చావుకుందని కోరుకునే గొప్ప మనసు సార్ రైతు. గొప్ప మనసు. చినిగిన చొక్కాతో పగిలిన గుండెతో దాహాన్ని కన్నీలుగా చేసి పండించిన ఆహారాన్ని ఈరోజు మనం తింటున్నాం సార్. అంత గొప్ప రైతు కుటుంబంలో పనిచేస్తున్నందుకు నేను గర్వపడుతున్నాను సార్, గర్వపడుతున్నాను. మన పిల్లలకు మనం శాసిస్తున్న రాజకీయ నాయకుల గురించి చెప్తారు, మనల్ని ఎంటర్టైన్ చేస్తున్న సినిమా వాళ్ళ గురించి చెప్తారు, మనం వాడే వస్తువు గురించి చెప్తారు, మన దేశం కోసం పోరాడిన మహావీరుల గురించి చెప్తారు. కానీ ఇంత ముద్ద అన్నం పెట్టే రైతన్న గురించి ఎందుకు సార్ చెప్పరు? ఏ పుస్తకాల్లో ఎందుకు సార్ చెప్పరు? రైతన్న అంటే ఎందుకు సార్ అంత చులకన? పొద్దున్న లేచి పేపర్ చూస్తే రైతన్న ఆత్మహత్యలను హెడ్డింగ్లో వేస్తారు, కానీ ఆ రైతన్న ఆత్మహత్యలు తగ్గించడానికి కావాల్సిన సహాయం గురించి మాత్రం ఎందుకు సార్ ఆలోచించరు? ఎందుకు సార్ ఆలోచించరు? కాలతో పగిలిన గుండెతో తువాల బుధాన వేసుకొని శ్రమాని వాసంతో పండించిన ఆహారాన్ని మనం ఈరోజు ఏసి కింద కూర్చొని తింటున్నాం సార్. అలాంటి రైతుని అవమానించడం, మన కన్న తల్లిని అవమానించడం పాపం సార్, పాపం. ఒక రాజకీయ వ్యక్తి తలుచుకుంటే మోసం చేస్తాడు, ఒక బిజినెస్ మ్యాన్ తలుచుకుంటే మోసం చేస్తాడు. మోసం అంటే ఏంటో తెలియని గొప్ప మనిషి సార్ రైతు. అలాంటి రైతు పండించిన ఆహారాన్ని దగా చేసి ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారని తెలిసినా ఏమి చేయలేని ధీరస్థితిలో ఉన్న రైతన్న అంటే ఎందుకు సార్ అంత చిన్న చూపు? శత్రువుల నుంచి మనల్ని రక్షించే సైనికులు మనకు కనిపించే రక్షకులైతే, మనకు కనిపించకుండా మనల్ని రక్షించే సైనికుడే సార్ రైతు. అంత గొప్ప రైతు కుటుంబంలో పనిచేస్తున్నానని నేను గర్వంగా చెప్పుకుంటాను సార్. తప్పు చేసిన వ్యక్తిని కొట్టు, బుద్ధి వస్తుంది. ఎత్తైన శిఖరాన్ని కొట్టు, నీకు దెబ్బ తగ్గుతుంది. రైతన్న జీవితాలపై కొట్టకండి, మీకేమైనా అవుతుందని కాదు. రైతన్న జీవించలేడు సార్, రైతన్న జీవించలేదు. మేఘాలను దీనంగా చూస్తూ, భూమి వైపు భారంగా చూస్తూ, ప్రవహించే నీళ్ళని రమ్మని పిలుస్తూ, పీచే గాలిని ప్రార్థిస్తూ, ఎండే మండని ఏడ్పించకు అంటూ కన్నీళ్లు కాస్తున్న రైతన్న కన్నీళ్లు తుడవాల్సిన మీరే. రైతన్న కన్నీళ్లు పెట్టి అలా చేస్తే ఎలా సార్ రైతన్న బ్రతికేది? ఎలా సార్ రైతన్న బ్రతికేది? మనం తాగే పాలల్లో కల్తీ ఉండొచ్చు, మనం తాగే నీళ్ళల్లో కల్తీ ఉండొచ్చు, మనం తినే అన్నంలో కల్తీ ఉండొచ్చు సార్, కానీ మన కోసం రైతన్న చేసే శ్రమలో మాత్రం ఎలాంటి కల్తీ లేదు సార్. అందుకే రైతన్నను అన్నపూర్ణాదేవితో సమానంగా చూస్తాం సార్. అలాంటి రైతన్నకు సహాయం చేయండి, కానీ కన్నీళ్లు కార్చేలా చేయకండి సార్, కన్నీళ్లు కార్చేలా చేయకండి. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అని గ్రహిస్తారు, అడుగులు వెనక్కి వేసి సింహం విసిరే పంజా పవర్ గట్టిదని గ్రహిస్తారు, కానీ రైతన్న మన కోసం చేసే శ్రమను మాత్రం ఎందుకు సార్ గ్రహించరు? రైతన్న అంటే ఎందుకు సార్ మీకంత చులకన? సార్, మీ అబ్బాయి జాబ్ చేస్తున్నారని గర్వంగా చెప్పుకుంటున్నారు కదా సార్. మీ అబ్బాయి అక్కడ ఆరోగ్యంగా ఉన్నాడు అంటే దానికి కారణం మేము పండించిన ఆహారం తినడం వల్లే అని మీ విషయాన్ని మీరు మర్చిపోతున్నారు సార్. ఈరోజు ఈ స్టేజ్లో ఉండడానికి కారణమైన మిమ్మల్ని చూసి గర్వపడాను, లేకపోతే ఒక రైతును అవమానిస్తున్న మిమ్మల్ని చూసి సిగ్గుపడాను తెలియదు. నాన్న, మేము అంత దూరం ఉన్నా మీరు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. ఎందుకో తెలుసా? మీరు రైతు రాజ్యంలో జీవిస్తున్నాం కాబట్టి. సార్, ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకి ఆకలేసి అన్నం తింటాం కానీ టెక్నాలజీ తింటాం సార్. టెక్నాలజీ వాడేవాడికి టెక్ ఉంటుందేమో కానీ ఆహారాన్ని పండించేవాడికి మాత్రం అహంకారం ఉండదు సార్. బ్యాంకులో పెద్దవాళ్ళు పెద్ద మొత్తంలో వచ్చిన రుణాలు మాఫీ చేస్తారు, రుణం కట్టమంటే వారికి సలాం చేసి వస్తారు. అదే రైతన్న రుణం కట్టలేనంటే అతని ఇంటికి వెళ్ళి మరి ఆస్తి తప్పు చేసి మరీ కట్టించుకుంటారు సార్. ఇది ఎక్కడి న్యాయం సార్? ఇది ఎక్కడి న్యాయం? ఎక్కడైతే పంట పొలాలు చిరునవ్వుల సెలయేర్లతో పరుగులు తీస్తాయో, ఎక్కడైతే భరత భూమి కన్నీరు కార్చకుండా ఉంటుందో, ఎక్కడైతే పంట పొలాలు పచ్చగా ఉంటాయో, ఎక్కడైతే నేను రైతుని అని గర్వంగా చెప్పుకుంటారో ఆ చోటు రైతుకి స్వర్గం లాంటిది. అది లేని చోటు రైతుకి నరకం లాంటిది. సార్, రైతు స్వర్గంలో ఉండాలనుకుంటారో నరకంలో ఉండాలనుకుంటారో మీ ఇష్టం సార్, మీ ఇష్టం. రైతు అంటే మెట్రో రైల్లో దూసుకెళ్ళేవాడు కాదు సార్. రైతు అంటే ఆర్డినరీ రైలు లాంటి వాడు, ప్రతి ఒక్కరికి సహాయం చేసుకుంటూ వెళ్ళిపోతాడు సార్.
మనం చెప్పే మాటలు ఒక వ్యక్తిని రైతు అయ్యేలా ఇన్స్పైర్ చేయాలి, కానీ నేను రైతుగా ఎందుకు జీవిస్తున్నానా అని బాధపడేలా మాత్రం చేయకండి సార్. డబ్బు అనే అహంతో మీరు కూడా ఒకప్పుడు రైతు అనే విషయాన్ని మర్చిపోతున్నారు సార్, మర్చిపోతున్నారు సార్. నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఫాలో అవ్వండి, అసలు మీనింగే లేదనిపిస్తే క్షమించండి, కానీ రైతన్న గురించి ఒక్కసారి ఆలోచించండి సార్, ఒక్కసారి ఆలోచించండి. రైతన్నే ప్రపంచం అందేది సార్, కానీ ఈ ప్రపంచానికి రైతన్న అవసరం ఉందని చెప్తున్నాను సార్. ఇంత చెప్పాక మీరు మారకపోతే ఏం చేయలేను సార్. సరే సుమన్, సుమన్ నన్ను క్షమించరా. డబ్బు సంపాదించాలనే అహంకారంతో నేను రైతుని అనే సంగతే మర్చిపోయా. ఎన్ని కష్టాలు ఉన్నా చిరునవ్వులతో సహాయం చేసి రైతన్న గొప్పదనాన్ని తెలియజేశావురా. మాటలతో రైతన్న గొప్పదనాన్ని చెప్పావురా. నేను చాలా అవమానించానురా రైతులని. నేను కాదు సార్ మిమ్మల్ని క్షమించాల్సింది, రైతన్నను అవమానించాలని బాధపడుతున్నా మా నాన్న సార్. మీ అందరిని క్షమించాలి. వెళ్ళి మా నాన్నని అడిగిస్తాను, వెళ్ళి మా నాన్న. పైకి లేవరా. మేము మీ ఫ్రెండ్సే కదరా. మీ ఫ్రెండ్ రైతు కోసం తప్పుగా మాట్లాడుతుంది. చెప్పొచ్చు కదరా. కాదురా, మనందరికీ తెలిసి వచ్చేలా చేశాడురా. నాన్న ఎదుగుతుంటే తండ్రి కూడా సంతోషిస్తాడు. రోజులైతే నా గొప్పతనాన్ని అందరికి తెలిసే విధంగా చేసి మార్పు తీసుకొచ్చా. గర్వంగా ఉంది, గర్వంగా ఉంది. ఏ కష్టం ఎదురొచ్చినా, కన్నీళ్లు ఎదిరించినా, ఆనందం అనే ఉయ్యాలలో నన్ను పెంచిన నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో, నాన్నకు ప్రేమతో అంకితం నా ప్రతీక్షణం. నేనే దారిలో వెళ్ళినా, ఏ అడ్డు నన్నాపినా, నీ వెంట నేనున్నానని నన్ను నడిపించిన నాన్నకు ప్రేమతో.